అంటే మనము ఏ సొసైటీని ఒక బిల్డ్ చేయాలన్నా లేకపోతే సొసైటీని ఒక మంచి మార్గంలో నడిపియాలన్నా ముందు మారాల్సింది ఏమంటారు అన్న? ప్రజలు ముందు మారాల్సింది ప్రజలు మారితేనే పాలకులు మారుతారు. ప్రజలు మారకుండా పాలకులు ఎట్లా మారుతారు? ప్రజలు కదా మారాల్సింది. చికెన్ కి చీప్ లిక్కర్ కి ఆశపడ్డ తర్వాత ఇంకే వాడేం మారుతాడు రాజకీయ నాయకుడు? నువ్వు అలవాటు అయినావు అని తెలుసు కదా. కుక్కకు బొక్కేసినట్టు నీకు చికెన్ చీప్ లిక్కరు, చికెన్ ముక్క చీప్ లిక్కర్ ఇచ్చిండు, అయిపోయా అక్కడనే అలవాటు చేసి. వాళ్ళ ఆలోచన, సొసైటీ ఆలోచన ఎలా ఉందంటే నాదైతే ఏం పోతలేదు కదా, ఏదో ప్రభుత్వం అంటారు గవర్నమెంట్ నుంచి పైసలు వస్తాయి, ట్యాక్స్లు వసూలేసి వాళ్ళు తీసుకోవద్దు నాకు సంబంధం లేదు. కానీ నా నుంచి అయితే 10 రూపాయలు అయితే వసూలు ఎత్తలేడు కానీ ఒక భావనలో ఉన్నారు వాళ్ళు. విద్యా వ్యవస్థలో దోపిడీ జరుగుతుంది, పెట్టుబడిదారి వ్యవస్థలో. తర్వాత వైద్య వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థలు ఎంటర్ అయినాయి, దోపిడీ జరుగుతుంది. తర్వాత రవాణా వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థలు అయినాయి, దోపిడీ జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థలో పెట్టుబడిదారులు ఎంటర్ అయినారు, దోపిడీ జరుగుతుంది. ప్రతి శాఖలో పెట్టుబడిదారి ఎంటర్ అయ్యిండు. ఎవరి పైసలు దోసేది. తెలంగాణ రాకముందు ఎంత గజం ఉండే హైదరాబాద్ లో, ఇప్పుడు ఎంత గజం అయింది? దాన్ని డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ అని రాజకీయ పార్టీలు చంగ కొట్టుకుంటాయి. ఒక పేదోడు గుంట జాగ కొనలేని డెవలప్మెంట్ ఎవరికి కావాలి? తెలంగాణను శ్మశానం చేద్దాం అనుకున్నా, సావుల తెలంగాణ చేద్దాం అనుకున్నా, అడక తినే తెలంగాణ చేద్దాం అనుకున్నా. నీ మీద, నీ బిచ్చం మీద, నువ్వు వేసే సంక్షేమ పథకాల మీద అడుక్కొని తిని బతకాలనా? నా కాళ్ళ మీద నేను చేసుకొని బతకద్దు? నాకు ఉపాధి కల్పించొద్దు? నేను అడుగుతున్నా. ఇవాళ నిన్న పేపర్లో చూసిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు, కరెక్ట్ యూటిలైజ్ చేయక వెనుకకి వెళ్ళిపోయినవి. అన్న ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడతాం, మనకి నెసెసిటీగా కావాల్సినవి ఒక 3 ఉంటాయి. ఎడ్యుకేషన్ కావాలి, విద్య, మనకు మంచి వసతులు ఏదంటే రోడ్లు కావచ్చు అవి కావాలి, ఇంకొకటి మనకు ఆరోగ్యం. ఈ 3 కాకుండా ప్రభుత్వం వేరే వాటికి డబ్బులు మళ్ళించడం వల్ల వీటికి డబ్బులు లేకపోతుంది. ప్రధానంగా ఏ దేశం అభివృద్ధి పదాన్ని నడవాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా శాంతి భద్రతలు అందుబాటులో ఉండాలి. శాంతి భద్రతతో పాటు విద్య ఉండాలి, విద్యతో పాటు వైద్యం ఉండాలి, వైద్యంతో పాటు రవాణా సౌకర్యం ఉండాలి, రవాణా సౌకర్యంతో పాటు ఈ దేశం దేని మీద ఆధారపడుతుందో దాని మీద ఏది గవర్నమెంట్లకు కన్సర్న్ ఉండాలి. ఇవి ప్రధాన రంగాలు కదా, ఇవి సేవా రంగాలు కదా, ఇవి ఉచితాలు కదా. వీటి నుంచి ఇవి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ప్రభుత్వానికి రాబడి ఉండదు, పోబడి ఉంటది. అందుకని వీటన్నిటిని ఏ దిశగా మరలిస్తుండ్రు? పెట్టుబడిదారి వ్యవస్థ దిశగా మరలిస్తుండ్రు. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థను కుప్పగొలిస్తే ఇక్కడ పెట్టుబడిదారు విధానం మళ్ళా అల్టిమేట్ గా వీళ్ళయే పొలిటీషియన్స్, వీళ్ళయే పేరు వేరేటోంది ఉంటది, దాని వెనుక పెద్దలంతా వీళ్ళే ఉంటారు. కాబట్టి ఆ సిస్టమే ఇష్టం కాబట్టి విద్యని ప్రైవేటీకరణ దిశగా మళ్ళిచ్చిండ్రు, తర్వాత వైద్యాన్ని మళ్ళిచ్చిండ్రు. ఇక శాంతి భద్రతలు ఒకటి, ఎందుకంటే వాళ్ళకి అవసరం కదా, లేకపోతే ప్రైవేట్ వాడు ఉంటే ఆడు దౌడ మీదకి జరుతాడు. అందుకని ఈ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తే ఏమవుతుందన్న గవర్నమెంట్? ఈ యూనివర్సిటీ 2021-22 బడ్జెట్ 1700 కోట్లు మనం పెట్టుకున్న ప్రపోజ్డ్ బడ్జెట్. అయితే వీడు ఇచ్చేది ఎంత? 450 కోట్లు. 450 కోట్లు జీతాలకే సరిపోతుంది. 30 కోట్ల రూపాయలు జీతాలకే అయితే జీతాలే సరిపోతలేవు. జీతాలు సరిపోకపోతే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడిది, ఇంకా గురువులు ఎక్కడిది, ఇంకా విద్య ఎక్కడిది? అందుకే కదా త్రిశంకు సర్గములు తయారు చేయడానికి కోసం వాళ్ళు ఎన్నుకున్న ప్రణాళిక, వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి ఇది. ఎందుకంటే టీచర్ లేకపోతే విద్య రాదు, విద్య రాకపోతే ఏమైతుంది? త్రిశంకు సర్గంలో అటు ఉద్యోగం రాదు, ఇటు డైలీ లేబర్ కాడు, రెండింటి కాదు. కాబట్టి త్రిశంకు సర్గంలో వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ అడుగులకు మలుగులు ఎత్తే వాళ్ళని తయారు చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏముంది? అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్న? ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి రైతు బంధు, రైతులకు ఇవ్వాల్సిందే పెన్షన్, ఇది ఒకటే. అది కొంచెం వెల్ఫేర్ గురించి అనుకోవచ్చు, అంటే ఫార్మర్స్ వెల్ఫేర్. ఇంకా మిగిలినవి ఉన్నాయి, ఇక చాలా ఉంటాయి. ఇక మామూలు ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? ఎవడని ప్రజలు ఎవడన్నా అడిగిందా? నాలాంటి వాళ్ళు ఉంటే ఎవరిదాకా చెప్పిన కదా, నాలాంటి ఉంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసి 54 ఎకరాలు ఉన్నదాన్ని 30 ఎకరాలకు కుదిస్తా. నాలాంటి విజన్ ఉన్నోడు ఉంటే భూమి గుంజుకుంటే ప్రభుత్వ అవసరాలకి పేద ప్రజలకు భూమి ఇస్తా. నాలాంటోడు ఉంటే ఒక చెరువుని నిర్మాణం చేస్తే ఆ చెరువు ఆయకట్టులో చెరువులో ఎంతైతే పోతుందో ఆయకట్టుకుండా అంత కాలిక్యులేషన్ చేసి అంత అలొకేషన్ చేస్తా. నాలాంటోడు ఉంటే ఉచిత బస్సు ప్రయాణము
చదువుకునే బడి పిల్లలకి ఇస్తా, విద్యార్థులకు ఇస్తా ఉచిత ప్రయాణం. నాలోడు ఉంటే గృహ విద్యుత్తు ఏదైతే ఉందో విద్యుత్తు, ఫ్రీ విద్యుత్తు పాఠశాలలకి, గవర్నమెంట్ భవనాలకి ఇస్తా. నాలంటూ ఉంటే పంటకు మద్దతు ధరని ఇస్తా. ఉచితాలు ఏవి? ఆ మద్దతు ధర, ఆ సాయిల్ని టెస్ట్ చేసే టెస్టింగ్ సెంటర్లు పెట్టి ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం ఉంది, ఈ ప్రాంతంలో ఏ పంట పండుతుందని సాయిల్ టెస్ట్ చేసి ఆ రైతు జీవన్ మరణం సమస్యగా కొట్టుమిట్టాడకుండా ఉపాధి మార్గాన్ని చూపిస్తా. ఈ విజన్ అంటే ఇట్లుంటది. ఒకే దంపుడు ఉపన్యాసాలు ఉండయి. ఇవి చేయాలంటే గట్స్ ఉండాలి. మాట్లాడకుండా ఒకటే మాట్లాడుతున్నారు, వాడిని జైలు వేస్తాం, వాడిని తొక్కుతాం, వీని ఇదే మాటలు తప్ప ఈ యొక్క విజన్ ఉన్నటువంటి మాటలు మాత్రం రావు. అదే చట్టం షుడ్ టేక్ రెస్పాన్స్. చట్టం ఉందా నిజంగా? చట్టము న్యాయం అనేది మీరు నమ్ముతారంటారా? పేరుకే చట్టాలు, అవి రాజకీయ నాయకులు చుట్టాలని అంటే అంతే. అది అల్లు అర్జున్ కి లేకపోతే కేటీఆర్ కి ఒక రోజులో బెయిల్ వస్తుంది, మనకు వస్తుందా? అది అడిగితే మళ్ళీ కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. ఎందుకంటే మేమేమో 10 ఎగ్జామ్లు పెడితే రాయాలి, కానీ న్యాయ వ్యవస్థలో మాత్రం హైకోర్టులు, సుప్రీంకోర్టులు అయ్యే న్యాయమూర్తులకు పై ఏ ఎగ్జామ్ ఉండదు. అక్కడనే పోయింది కదా. ఏమన్నంటే కొలీజియం అనేది చట్టబద్ధమైన వ్యవస్థ, దాన్ని మార్చడానికి తూర్చడానికి లేదు, అదే ఫైనల్ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 100కు పైచిలకు సార్లు మార్చుకున్నాం చట్టాలు. అరే ప్రవేశికకే పొక్కలు ఓడిచినాం, ఇవాళ ప్రవేశికకే పొక్కలు ఓడిచినాం. అట్లాంటిది ఆ కొలీజియం మార్చా అంటే వద్దు అన్నారు. మరి ఇప్పుడు మేము 100 టెస్టులు రాయాలి. 100 టెస్టులు డిగ్రీ చదువుకొని ఏదైనా టీచర్ ఉద్యోగమో లేకపోతే ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలంటే 100 టెస్టులు రాయాలి. మరి వాళ్ళకు టెస్టులు, మరి వాళ్ళు ఆ నియామకాలకి న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి వాళ్ళకు టెస్టులు లేవు, మనకు టెస్టులు ఉన్నాయి. అందుకని ఉన్నోనికి జల్దీ బెయిల్ వస్తాయి, లేనోనికి బెయిల్ రాదు. ఎందుకంటే వాడు అబ్బో సొసైటీలో బాగా కాస్ట్లీ కదా, వాడు క్షణాల మీద పైసలు వస్తాయి కదా, పేదోనికి రావు కదా. చట్టము దానికి చుట్టం అయిపోయింది. అందుకే చుట్టం రాజు 3 కోట్లు పనిచేస్తాయి ఈ సమాజంలో. 3 కోట్లు, నల్ల కోటు, తెల్ల కోటు, కాకి కోటు, ఈ 3 నడుస్తాయి. ఈ 3 చక్కగా లేవు. అవి చక్కగా ఉంటే మంచిగానే ఉంటది పరిపాలన. ఈ 3 మీదనే అవే అంటాం మనం, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అని సంకలు గుద్దుకుంటా చెప్పుకుంటాం. ఏం లేదు, అంటే రాతల మందమే. భారత రాజ్యాంగం అనేది మంచిగానే రాసింది, రాతలు మంచిగానే ఉన్నాయి. అవి రాజకీయ నాయకుల చేతిలో రోతలు అయిపోయినాయి. రోత అయిపోయింది. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం తప్పేమున్నది. ఏదైనా పారదర్శకత ఉండాలి కదా. సరే, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళకి ఏమైందన్నా, ఇప్పుడు ఈ కేటీఆర్ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పిందే ఏది చెప్తే అది తప్ప రైట్ అని మన విధానంలో నేను చదువుకున్న నాడు 35 మార్కులకు పాస్. అప్పుడు మేము పాస్ అయితే గ్రేట్, మేము ఫస్ట్ క్లాస్ వస్తే 90 మార్కులు వచ్చినట్టు. ఇప్పుడు 90 మార్కులు వస్తున్నాయి. పాస్ పర్సంటేజ్ ఎందుకో పెంచాలి. పాస్ పర్సంటేజ్ ఎందుకో పెంచరాదు. నేను ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నాను అంటున్నా. ఆఫ్టర్ డిగ్రీ గాళ్ళు, నేను చెప్తున్నా, ఆఫ్టర్ డిగ్రీ గాళ్ళు రాజకీయ నాయకులకు ఊడిగం చేసి ఒక పేషెంట్ మంచం మీద కాలు పెట్టిన దరిద్రపు చెదవలు ఇయ్యాల ఇట్లాంటి వాళ్ళు పరిపాలన చేస్తే ఎక్కడికి వెళ్ళి అసలు సామాజిక విలువలు ఉన్న శాస్త్రాలు ఏడున్నాయి? నేను ఐఏఎస్ ఐపీఎస్ సిలబస్ లా ఏడున్నాయి అని అడుగుతున్నా. నేను ఎవరి జీతం ద్వారా నువ్వు ఇలా కులుకుతున్నావు, ఎవరి జీతం ద్వారా నువ్వు ఈ కార్లో పోతున్నావు అనేది మర్చిపోయిన సన్నాసులు ఇలా పరిపాలన ఏమిస్తారు? నువ్వు ఎక్కడ ఉండాలి? రోజు నీ ఆఫీసులో అంటావు ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏది ఇబ్బంది అవుతుంది, ఏది తప్పు జరుగుతుంది, మా పరిపాలన ఎట్లుంది, మా రాజకీయ నాయకులు చేసే పరిపాలన బాగుందా లేదా, ప్రజల్ని నేను ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు పోతలేవు? ఒక్కడు పోతలేడు. వీళ్ళు కరెక్ట్ ఉంటే దేశం మొత్తం చేంజ్ కావడానికి వీళ్ళతో సరిపోతాయి కదా. నేను అదే అడుగుతున్నా. నేనేమంటున్నా, డిగ్రీ ఫెలోస్ వద్దు, దానికి ఇంకో కులమానం పెట్టుండ్రి, పీజీకి పెంచుర్రి, స్పెషలైజేషన్ చేస్తాడు కాబట్టి అట్లా నన్ను సోయి వస్తుంది దానికి. లేదు అంటే పేషెంట్ మంచం మీద కాళ్ళు పెట్టి మాట్లాడతాడు. కలెక్టర్ అయితే ఎవడికి రాబాయి? నువ్వు కలెక్టరు, నేను ఇచ్చే జీతం లేనిది, నేను ఇయ్యంది నువ్వు లేనే లేవు, కనీసం సోయి లేదు.
ఒక ప్రభుత్వ ఆఫీసులలో ఎంత దరిద్రం పాడైంది అంటే ప్రజలు ఇచ్చిన జీతం తీసుకొని, ప్రజలు ఇచ్చిన చైర్ తీసుకొని, ప్రజలు ఇచ్చిన ఫ్యాన్ తీసుకొని, ప్రజలు ఇచ్చిన వాటర్ ఇంక్లూడింగ్ వాటర్ ముడ్డి కడుక్కునే నీళ్లు కూడా ప్రజలు ఇచ్చింది తీసుకొని, ప్రజలు వస్తే కూకుండా పెట్టి మాట్లాడని దరిద్ర పోళ్ళు ఉన్నాక ఇంకా పరిపాలన ఎక్కడ ఉంటుంది? మానవత్వం లేకుండా ఎక్కడిది ఇంకా? ఇలా ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం తీసుకొచ్చే వాటిలలో స్టిపులేషన్ టైం ఉంటుంది, స్టిపులేటెడ్ టైం ఉంటుంది. ఒక అప్లికేషన్ ఇస్తే 10 రోజులలో డిసైడ్ చేయాలి, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నిన్న మన GGHM అదే ఒక పేదోడు వచ్చి తనకు అన్యాయం జరిగింది అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 10 రోజులలో దాన్ని ఏదైతే 10 రోజులలో దాని స్టేటస్ చెప్పాలి, తనకు ఒక రిప్లై ఇవ్వాలి. ఒకవేళ ఆ రిప్లై సాటిస్ఫైడ్ కాకపోతే అప్పీల్కి వెళ్ళమని చెప్పాలి అనే విధానం ఎందుకు లేదు? ఎందుకు ప్రజలు రోడ్డు మీదకి రావాలి? ఎందుకు ఆన్లైన్ ఫెసిలిటీ ఇంత పెరిగింది కదా, ఇంత పెరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టే వ్యవస్థను ఎందుకు తయారు చేస్తలేవు? ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఆ చక్కలు కొట్టుకుంటారు కదా, ఐటీ అంటే తెలంగాణ అంటే ఐటీ అని. మరి పెట్టు స్టిపులేటెడ్ టైంలో వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ కరెక్టా కాదా, వారి బాధ ఏంది, వారి బందీ ఏంది, పెట్టు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టు. వాడి ఇంట్లోకి వెళ్ళి ఎందుకు రావాలి? ఎందుకు నీ ఆఫీస్ ముంగట అర్రులు దాచాలి? ఎందుకు ఒక అధికారి ముంగట 10 సార్లు చేతులు కొట్టుకుంటే అయ్యా 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 అని అడగాలి? ఆ హౌలగాలని ఎందుకు అడగాలని అడుగుతున్నా నేను. ఇలా ఒక సగటు సిటిజన్ ని కూకుండా పెట్టని మాట్లాడని హౌల అధికారులని ఎందుకు మనం ఎంటర్టైన్ చేయాలని అడుగుతున్నా నేను. ఎందుకు చేయాలి? నేను MRO ఆఫీస్కి పోతే అన్న, అక్కడ నాకు కూడా సేమ్ పరిస్థితి. వాళ్ళ బతిలాడుకున్న వాళ్ళు పని చేయించుకోవాలి, బతిలాడుకోవాలి, పైసలు ఇవ్వాలి, పని చేయించుకోవాలి. ఇంకో దరిద్రం ఏం పాడైంది అంటే 3 గంటల నుంచి 5 గంటల దాకా పబ్లిక్ టైం అది. ఆ టైంలో మీటింగ్లు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి ఈవెంట్ ముఖ్యమంత్రి పెట్టుకుంటాడు. ఇది వీళ్ళ పాలన. MRO ఎక్కడ ఉంటే కలెక్టర్ దగ్గర ఉండు. ఇది వీళ్ళ పాలన. ఇట్లాంటి పాలనని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాం మనము? ప్రజల దగ్గరికి రావాలి కదా ప్రభుత్వము. ప్రభుత్వం దగ్గరికి ప్రజలు పోతారా? ఇదేం ప్రభుత్వమా? ఎప్పుడన్నా ఇట్లాంటి విజన్ విన్నరా? ఎవరన్నా విన్నరా? నేను ఇలా డాక్టరేట్ కోర్స్ చదివి ఇలా సబ్మిషన్కి దగ్గర ఉన్నా. నేను రిపోర్ట్స్ వస్తే సబ్మిషన్ చేయాలి. నేను పోయి డిగ్రీ చేసిన ముందు సార్ అని అడుకోవాలి. విద్యా వ్యవస్థలో 3500 మంది జూనియర్ లెక్చరర్ అని రెగ్యులరైజ్ చేసిండ్రు. 1000 మంది ఫేక్ అపాయింటీస్ ఉన్నారు. 1000 మంది 12 మందిని ఫైండ్ అవుట్ చేసి ఆధారాలతో సాతుగా CIDకి పెట్టిన. ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇస్తే 3 కమిషనర్ మారిండ్రు. ఇప్పటి వరకు మీ పరిపాలన ఏమనిపిస్తుంది? ఎన్నిసార్లు తిరగాలి? పాపం శ్రీనివాస్ రెడ్డి CIDకి ఇస్తే కిందికి ఇంటర్మీడియట్ బోర్డుకి పాస్ చేస్తే రిపోర్ట్ రాసి సంకల పెట్టుకుంటే ఇప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ లేదు ఒక సిటిజన్కి. నాలాంటి తోలు తీస్తా అధికారులది, అవినీతి పరులది చెమ్డాలు తీస్తా. పేరు ఎప్పుడు కాదు. ఈ పవన్ కళ్యాణ్ చూస్తే ఏమన్నా మార్పు అనిపిస్తుందా అన్న? కొంచెం ఏదో చేంజ్ అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాంటి నాయకుడు మన దగ్గర వచ్చే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఓకే పర్లేదు, కానీ నేను యోగి ఆదిత్యనాథ్లు కావాలనుకుంటా. నేను ఒక అన్నమలై IPS ఆఫీసర్, రిటైర్డ్ IPS ఆఫీసర్ అన్నమలై కావాలనుకుంటా. అలాంటి ఉన్నారా తెలంగాణలో? శవపేటికలు ఉన్నాయన్ని. ఆ శవాలను తీసుకొచ్చి శివాలు గీస్తారు. శవపేటికలలో ఉన్నాయి పార్టీలు, కొన్ని పార్టీలు చెప్పద్దు. శవపేటికలలో ఉన్నాయి. ఎక్కడ వెతికినా కూడా ఉన్నాడు కనిపించాడు. ఆడొచ్చి కంటెస్ట్ చేస్తాడు, ఓట్లు రావు తెలుసు వాళ్ళకి, అయినా వాడిని తీసుకొచ్చి గిబ్బెడతారు. మరి ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. కొత్త అవకాశం ఏదో చెప్తారు కదా దేశంలో, సారంగి, తర్వాత తాపీ మేస్త్రి భార్య. ఎందుకు తాపీ మేస్త్రి భార్యలు అందరు కాకూడదు? ఆ ఇద్దరే ఎందుకు చూపించాలి సమాజంలో? ఏం నేర్పిస్తున్నాం? ఓకే అన్న, థ్యాంక్ యూ.
చాలా బాగుంది. సమాజం ఉండాలి, లేకపోతే సమాజంలో మార్పు కావాలంటే మీలాంటి వాళ్ళ చైతన్యం 100% అవసరం. అది సమాజం యాక్సెప్ట్ చేయదు. అందుకే నాకు ఈ మధ్యలో అన్ని తగ్గించిన చాలా మట్టుకు తగ్గించిన. ఎందుకంటే నేను ఎవరి కోసం చేస్తున్నా, ఎందుకోసం ఇదే ఎఫర్ట్ నా కోసం పెట్టుంటే ఈ రోజు నేను ఫార్చునర్ లో తిరగటోని. కాకపోతే ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, మా వంశ వారసత్వాన్ని చంపుకోలేక ఇట్లా బతుకుతున్నా. నేను కూడా మెల్లమెల్లగా ఆ దారి చిన్నగా అంత ఆత్మాభిమానాన్ని చంపుకుంటలేను, కొంత ఆత్మాభిమానాన్ని చంపుకొని నా కుటుంబము నేను అన్నీ తగ్గించిన. సంకనాగిపోతారు. ఏమవుతుంది? సంకనాగిపోతారు.